హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన స్పెషల్ కర్రీ వచ్చేసి బొంబుడాయల పులుసు ఫ్రెండ్స్. బొంబుడాయల పులుసుని చింతకాయల పులుపు వేసి ఎట్లా చేయాలో నేను మీకు చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఇది ఇట్లా వండితే మామూలుగా ఉండదు ఫ్రెండ్స్, అంత సూపర్గా ఉంటుంది. ఈ కర్రీ వచ్చేసి ఎంత అంటే అంత బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది ఇట్లా చేస్తే స్టార్ట్ చేద్దామా ఫ్రెండ్స్ వీడియోని. వీటిల్ని బొంబుడాయలు అంటారు ఫ్రెండ్స్. మీకు ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇవి భీమవరం నుంచి వచ్చినాయి. ఇవి మాకైతే స్పెషల్ కాబట్టి చాలా స్పెషల్గా చూపించిపోతున్నాను ఐటమ్స్ కూడా మీకు. ఇట్లా చేపించే తీసుకొచ్చారండి మాకు మార్కెట్ నుంచి బొంబుడాయల్ని. నీట్గా మనం క్లీన్ చేసుకున్నాం. మళ్ళీ ఇవి హాఫ్ కేజీకి నేను పక్కాగా చూపిస్తున్నాను మీకు అన్నీని ఐటమ్స్ అన్నీ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇవి పక్కన పెట్టుకుందాం. చింతకాయలు ఫ్రెండ్స్, ఈ కర్రీకి స్పెషల్ వచ్చేసి ఈ చింతకాయలే. ఈ చింతకాయల్ని ఉడకబెట్టి పులుసు పోయాలండి, ఇదే స్పెషల్. అది ఎట్లా చేయాలో మీకు చూపిస్తాను నేను 2 ఉల్లిపాయలు ఇట్లా కట్ చేశానండి. మిక్సీ పట్టుకోవాలి. మన కర్రీకి సరిపడా కొత్తిమీర, పచ్చిమిర్చిని ఇట్లా మధ్యలో చాకుతో నాట్లు పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇట్లా నీట్గా చాకుతో నాట్లు పెట్టుకున్నాను. జస్ట్ అట్లాగా ఇట్లాగే వేయాలి. ఈ కర్రీకి మసాలా వచ్చి ఫ్రెండ్స్ వెల్లుల్లిపాయ, జీలకర్ర, ధనియాలండి. మిక్సీ గిన్నెలో ఒక 4 మనం చేపలు తీసుకునే క్వాలిటీని బట్టి మసాలా ప్రిపేర్ చేసుకుంటాం కదా, అట్లాగే ఒక 6-7 రెబ్బలు వేసాను నేనైతే ఈ కర్రీకి. 1 స్పూన్ ధనియాలండి, 1 స్పూన్ జీలకర్ర ఫ్రెండ్స్. ఇది ఇట్లా వెల్లుల్లిపాయ, ధనియాలు, జీలకర్ర ఇట్లా వాటర్ పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఇది మసాలా అండి దీనికి. ఈ కర్రీకి స్పెషల్ అండి ఏం లేదండి, ఇది ఒక్కటే. ఇది మెత్తగా అప్పటికప్పుడే మిక్సీ పట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చేపల కర్రీస్కి మిక్సీ చేసుకుందాం. మరో గిన్నెలో ఉల్లిపాయలు వేసేసుకుందాం. ఉల్లిపాయల్ని మిక్సీ చేసుకుని స్టార్ట్ చేద్దామండి. ఉల్లిపాయలు ఇట్లా మెత్తగా మిక్సీ పట్టాను ఫ్రెండ్స్. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరక పట్టుకోవాలి. ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు పేస్ట్ ఫ్రెండ్స్ ఇట్లా మిక్సీ చేశాను నేను. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇట్లా ఒక గిన్నెలోకి కొంచెం ఒక గ్లాస్తో అట్లా ఒక బౌల్తో కానీ వాటర్ తీసుకోవాలి ఫ్రెండ్స్. చింతకాయల్ని ఇట్లా చిన్నగాని చేతితోటే విరిపేయాలి. ఇలాగా మనకి చింతపండు రసం కోసం అండి ఇది. చాలా బాగుంటుంది దీనికి. ఇట్లాగా ఉడకబెట్టాలి ఫ్రెండ్స్. ఇవి ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని ఉడకబెడదామండి స్టవ్ మీద. ఉడకబెట్టి దీన్ని పులుసు తీసుకోవాలి మనం. చాలా అంటే చాలా బాగుంటుంది ఇట్లా టేస్ట్ వచ్చేసి. మన కర్రీని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. స్టవ్ ఆన్ చేసుకుందామండి. హై ఫ్లేమ్లో ఇట్లా చింతకాయలు సాఫ్ట్గా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా 2 నిమిషాలండి. హై ఫ్లేమ్లో 2 నిమిషాలకి ఎంత సాఫ్ట్గా అయిపోయినాయో, ఎంత బాగా ఉడికిపోతాయి. 2-3 నిమిషాలు చాలు ఫ్రెండ్స్. ఇట్లాగా స్టవ్ ఆపేసి పక్కన పెడదాం. ఇవి కొంచెం చల్లారాలండి. చల్లారాక పులుసు తీసుకుందాం దీనిది. చింతకాయల పులుసు మన కర్రీకి సరిపడే కళాయి పెట్టాను ఫ్రెండ్స్. నేను ఒక 4 స్పూన్ల ఆయిల్ పడుతుంది కర్రీకి, బొంబుడాయల పులుసుకి. మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసేస్తున్నానండి. పచ్చిమిర్చి ఫ్రెండ్స్,
హై ఫ్లేమ్లో ఉల్లిపాయలు వేగించుకుందాం. ఉల్లిపాయ పేస్ట్ని హై ఫ్లేమ్లో ఒక్క 2 నిమిషాలు ఉల్లిపాయ పేస్ట్ వేగాక ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసుకుందామండి. వేసుకుని ఒకసారి కలిపేసుకుందాం. ఇట్లా నీట్గా ఒకసారి ఇట్లా కలుపుకున్నాక దీంట్లో మన బొంబడాయిలు వేసేసుకుందామండి. నీట్గా ఇట్లా వేసాక మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మన కర్రీకి సరిపడా కారం అండి, కొద్దిగా పసుపు, కర్రీకి సరిపడా సాల్ట్ ఫ్రెండ్స్ వేసేసి నిదానంగా ఒక్కసారి కలుపుకోవాలండి. చాలా నీట్గా ఒకసారి ఇట్లా ఉప్పు, కారం, మసాలాలు ఇట్లా సెట్ అయ్యేటట్టు నీట్గా కలుపుకోవాలి. ఇట్లా కలిపాక మీడియం ఫ్లేమ్లో 2-3 నిమిషాలు మూత పెడదాం ఫ్రెండ్స్. ఇట్లా ఉడకబెట్టిన చింతకాయల్ని ఇట్లా ఒక స్టైనర్లో వేసి పులుసు తీసుకుందామండి. చింతపులుసు తీసుకుందాం. సెట్ అయిపోతాయండి ఇట్లా నీట్గా. దీన్ని ఇంకా కదపకూడదు అసలు. ఇట్లాగ జస్ట్ దీంట్లో చింతపండు పులుపుకి బదులు మనం చింతకాయలు పులుపు రెడీ చేసుకున్నాం కదా, ఇట్లా వేసుకుంటున్నాం. ఒకవేళ మీ దగ్గర చింతకాయలు లేకపోతే ఈ ప్లేస్లో చింతపండుని ఇట్లా పులుపుగా చేసుకుని యాడ్ చేసుకోవచ్చు, చింతకాయలు లేకపోతే. కానీ ఇది ఇట్లా చేస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి ఒకసారి. నేను దీనికి సరిపడా వేసేస్తున్నాను ఫ్రెండ్స్. గరిటె పెట్టకుండా నిదానంగా నీట్గా కలుపుకోవడమే. ఇట్లా చింతకాయలు పులుసు పోసేసుకున్నాక ఒక చిన్న కప్పుతో వాటర్ అండి. పులుసు కదా కొంచెం వాటర్ వేసుకోవచ్చు. ఇది ఇప్పటి వరకు మీడియం ఫ్లేమ్లో ఉంది. 10 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకుందాం. నీట్గా ఇట్లా కళాయిని ఇట్లా పట్టుకుని క్లాత్ తోటి
ఇట్లా సెట్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటాయండి. గరిటె పెడితే విరిగిపోతాయి చేపలు అనేవి, బొమ్మిడాయిలు. ఇట్లా పెట్టాను కదా, నేను హై ఫ్లేమ్లో మూత పెడుతున్నాను ఫ్రెండ్స్. 10 నిమిషాలు మూత పెట్టి చూసుకుందాం. ఒకసారి మూత తీసి చూసుకుందాం ఫ్రెండ్స్. 10 నిమిషాలు ఇట్లా ఉడికాక మీడియం ఫ్లేమ్ పెట్టుకుందాం అండి. మీడియం ఫ్లేమ్లో ఉడకాలి. ఒకసారి ఇట్లానే తిప్పుకుందాం. ఇప్పుడు ఇట్లా తిప్పుకుని ఒక్కసారి ఇట్లా తిప్పుకున్నాక ఉప్పు కారం అన్నీ చూసుకున్నాక దీంట్లో కొత్తిమీర వేస్తున్నానండి. కొంచెం దీనికి ఇట్లా వేస్తే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇట్లా కొత్తిమీర వేసాక మీడియం ఫ్లేమ్ పెట్టాను కదా నేను, ఇంకొక 8 to 10 మినిట్స్ చూసుకుందాం మూత పెట్టుకుని మన కర్రీని. ఒకసారి మూత తీసుకుందాం ఫ్రెండ్స్. ఒకసారి నీట్గా ఇలా కలుపుకోవడమే. ఇప్పుడు కంప్లీట్గా మన చింతకాయల పులుసు అనేది చాలా చిక్కగా అయిపోయిందండి. ఈ కర్రీ ఇట్లాగా 18-20 నిమిషాలు అయిపోయింది. నాకు కరెక్ట్గా 20 నిమిషాల్లో అయిపోయిందండి, కంప్లీట్ అయిపోయింది. 20 నిమిషాల్లో నీట్గా ఇంత మంచి కర్రీని ఇట్లా వండేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనం గరిటె పెట్టి కలపకుండా ఉంటే చేప అనేది ఇట్లా బొమ్మిడాయిలాగే ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్. నీట్గా మనకు అన్ని మసాలాలన్నీ బాగానే సెట్ అయిపోతాయి, ఎటువంటి డౌట్ ఉండదు, నీట్గా ఉడికిపోతాయి. నిదానంగా తీసుకోవడమే. ఇంత బాగా ఉడికిపోయింది కర్రీ. నచ్చిందా ఫ్రెండ్స్ మీకు? చాలా ఫేమస్ కర్రీ అండి ఇది. ఈ బొమ్మిడాయిల పులుసు మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా కామెంట్ చేయండి. నాకు మీకు ఎంతమందికి బొమ్మిడాయిల కర్రీ తెలుసో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా మీ కామెంట్ కోసం నేను ఎదురు చూస్తాను. నేను స్టవ్ ఆపేస్తున్నాను ఫ్రెండ్స్. నా కర్రీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు తప్పకుండా ట్రై చేయండి.